హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు మన స్పెషల్ వచ్చేసి పల్లి పకోడీ అన్నమాట. మీరు బయట స్వీట్ షాప్లో తెచ్చుకునే పల్లి పకోడీ కంటే కూడా హెల్తీగా అండ్ చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. స్కిప్ చేయొద్దు, వీడియోని లాస్ట్ వరకు చూడండి. హెల్తీగా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. సరే, మరి రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే పల్లీలు ఇంపార్టెంట్ కదా. సో ఇవైతే నాటి పల్లీలు అనమాట, ఊర్లో పండించినవి అనమాట. మా అత్త తీసుకొస్తారు ఎప్పుడు మా కోసం. ఇవి నాటి పల్లీలు. ఇవైతే ఒక 1 kg తీసుకున్నాం ఈరోజు మేము. మా మమ్మీ కొంచెం బల్క్ గానే చేస్తుంది, ఏం చేసినా ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఇంట్లో. సో ఒక 1 kg పల్లీలకి చూపిస్తున్నాము. మీరు మెజర్మెంట్ నేను చూపిస్తాను, అన్నిటికి రేషియో ఎంత తీసుకోవాలని మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో వీటిలో చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా మొత్తం సార్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇందులోకి ఫస్ట్ ఒక పేస్ట్ రెడీ చేసుకుంటాం మనం. సింపుల్ అండి, చాలా ఈజీ. చూడండి, ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీస్ అనమాట, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకుంటాను మిక్సీలో వేసేసి. ఈ రోజు మేము చెప్పే ప్రాసెస్లో మీరు చేయండి, ఖచ్చితంగా మీ కడుపులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా హెల్దీ అనమాట. సో ఈ పేస్ట్ని పక్కన పెట్టుకున్నాం. పచ్చిమిరపకాయ ఘాటు ఎక్కువ ఇష్టపడతాం అనమాట మేము. సో చూడండి, నెక్స్ట్ అయితే ఉప్పు వేస్తున్నాము. సాల్ట్ టేస్ట్కి తగినట్టు, మీరు హెచ్చు తగ్గులుంటే మీరు తగ్గించుకోండి. అండ్ నెక్స్ట్ అయితే శనగపిండి అనమాట మెయిన్. ఈ శనగపిండికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. మా డాడీ శనగలు తీసుకొచ్చి పిండి పట్టిస్తారనమాట. మేము అన్ని ఆర్గానికే వాడతాం మాక్సిమం మా ఇంట్లో. సో ఆ శనగపిండి అనమాట ఇది. ఇదే ధనియాల పొడి వేస్తున్నాం, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా. సో ఈ ధనియాల పౌడర్ వేసేసిన తర్వాత కారం వేస్తాం. చాలా తక్కువ కారం గైస్, మేము రెడ్ చిల్లీ పౌడర్ చాలా తక్కువ వాడతాం. పచ్చిమిరపకాయ ఘాటే మాకు ఇష్టం, అండ్ అది కూడా హెల్దీ. సో అందుకే తగ్గించుకోండి మీరు కూడా, కారం కంటే కూడా పచ్చిమిరపకాయలు ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇందాక దంచి పెట్టుకున్న పేస్ట్ అనమాట. మీరు మిక్సీలో కాకపోతే మీ దగ్గర రోట్లో ఉన్న వేసేసుకోవచ్చు. మిక్సీలో అయితే కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. సో ఆ పేస్ట్ అయితే వేసుకున్నాము. అండ్ ఆర్గానిక్ శనగపిండి అనమాట. సో పిండి కొలత వచ్చేసి పల్లీలు ఎంతైతే తీసుకుంటామో శనగపిండి కూడా అంతే తీసుకోవాలి. అంటే 1 కిలో తీసుకున్నాం మేము పల్లీలు, శనగపిండి 1 kg తీసుకున్నాం. అంటే 1:1 రేషియో అనమాట. ఇందాక చెప్పాను కదా, మెజర్మెంట్ అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఒక 1/2 kg తీసుకున్నారనుకోండి పల్లీలు, 1/2 kg శనగపిండి తీసుకోండి. ఈక్వల్గా ఉండాలన్నమాట రెండు. ఇంతకుముందు మేము శనగపిండి బయట నుంచి కొనుక్కొచ్చుకునే వాళ్ళం గైస్, కానీ అది కూడా కల్తీ అయిపోయింది. ఇప్పుడు శనగపిండిలో బియ్యపిండి కలుపుతున్నారంట. సో కల్తీ అయిపోతుంది ప్రతిదీ మనం బయట, అందుకే ఎక్కువ తీసుకోం అనమాట. మేము అన్ని ఇంట్లోనే చేసుకుంటాం మాక్సిమం. శనగపిండి, గోధుమ పిండి, ఇంకేమన్నా బియ్యపిండి ఏదైనా సరే ఇంట్లోనే చేయించుకుంటాం అనమాట మేము. సో చూడండి, నెక్స్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి గైస్. పిండిని మాత్రం పలచగా మాత్రం కలుపుకోవద్దు, విడిపోతాయి అనమాట. పల్లీలకి పిండి అంటదు, అందుకే కొంచెం గట్టిగా చూసుకోండి వాటర్ పోసుకునేటప్పుడు మధ్యలో. ఇలా గట్టిగా కలపాలన్నమాట పిండిని. ఇది ఇందాక పసుపు వేయడం మర్చిపోయాం గైస్, కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాము. పిండి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మా మమ్మీ 1 టేబుల్ స్పూన్ వేసింది అనమాట. మీరు తగ్గించుకోవచ్చు, మంచి కలర్ వస్తుంది అనమాట మన పకోడీకి. సో చూడండి, ఇలా గట్టిగా ఉండాలన్నమాట. ఎక్సెస్ పిండి మొత్తం కలిపేసుకుంటే ఇదిగో చూడండి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. కరెక్ట్గా ఇలా ఉండాలి. అయితే నెక్స్ట్ మన రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ వెలిగించుకొని మేము ఐరన్ కడాయితో చేస్తున్నాం అనమాట. ఐరన్ కడాయిలోనే చేస్తుంది మా మమ్మీ చాలా వరకు. డీప్ ఫ్రైలు కానీ చికెన్ ఫ్రై లాంటివి చేసినప్పుడు చాలా హెల్దీ గైస్. ఐరన్ కడాయి మీరు కూడా ఒకటి తెచ్చి పెట్టుకోండి, ప్రతి దానికి చక్కగా యూజ్ అవుతుంది అనమాట. చాలా హెల్దీ అనమాట ఐరన్ కడాయిలో చేసుకుంటే. అయితే నెక్స్ట్ మనం కలిపేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, చక్కగా పకోడీలాగా వేసేసుకుంటాం అనమాట. అయితే మా ఇంట్లో ఈ పల్లి పకోడీ అంటే మా డాడీకి చాలా ఇష్టం గైస్, చాలా ఇష్టంగా తింటారు. అందుకే మా మమ్మీ అన్ని తగిన జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్ గా చేస్తుంది అనమాట. ఉప్పు కారాలు ఎక్కడ తగ్గకుండా మా డాడీని బాగా ఇంప్రెస్ చేయాలన్నమాట మా మమ్మీ, అందుకని ఇలా చేస్తుంది అనమాట. చాలా పర్ఫెక్ట్ గా కుదురుతాయి గైస్. మేము ఇప్పటికి చాలా సార్లు ట్రై చేసాం ఇంట్లో, ఒక 10-15 సార్లు దాకా చేసి ఉంటుంది మా మమ్మీ పల్లి పకోడీ. ఖచ్చితంగా ఈ టిప్స్ యూస్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, మీకు కూడా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. సో పిండి ఇలా గట్టిగా ఉండడం వల్లే అనమాట ఇట్లా చక్కగా వస్తాయి. మీరు పలచగా వేసుకుంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది, ప్లస్ మన పల్లీకి పిండి అంటదనమాట. సో కలుపుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కలుపుకోండి. అండ్ గట్టిగా కలిపాం కాబట్టి లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 2 సైడ్స్ తిప్పుకుంటూ కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, స్టార్టింగ్ లో మనం ఆయిల్ హీట్ చేస్తాం కదా పకోడీ వేసే ముందు, అది బాగా మరిగిపోయిన తర్వాత మాత్రం వేయకూడదు. ఇలా పకోడీ కోసమనే కాదు, మనం ఏ ఐటెం చేసినా కూడా, బజ్జీలు కానీ లేకపోతే ఇంకేమైనా సరే, చక్రాలు, చెక్కలు, ఆయిల్ మొత్తం మరిగిపోయిన తర్వాత వేయకూడదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓకే ఇప్పుడు ఈ టైంలో మనం వేయొచ్చు అనుకున్నప్పుడు, అంటే చూడండి ఇలా బబుల్స్ లైట్గా వస్తున్నాయి చూడండి బబుల్స్,
అలా వస్తుంది అనమాట. అదే బాగా మరిగిపోయింది అనుకోండి మొత్తం చిట్పట్లాడుతుంది అనమాట నూనె. సో అది చూసుకొని వేసుకోండి. లోపల వరకు కుక్ అవ్వాలంటే మాత్రం ఆయిల్ ఫుల్గా మరగబెట్టుకొని మాత్రం వేయకూడదు. ఇలా సపరేట్ చేసుకుంటే పల్లి విడిపోతుంది అనమాట. మీరు ఇందాక స్టార్టింగ్లో మనం వేసాం కదా పకోడీ లాగా 4-5 మిక్స్ అయిపోయి వస్తాయి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకునేటప్పుడు విడగొట్టుకోవచ్చు అనమాట. బానే చెప్పావు గానీ ఇది ఫ్రై అయిందని లోపల వరకు కుక్ అయిందని మాకెలా తెలుస్తుంది అనుకోవచ్చు మీరు. చూడండి ఇప్పుడు బబుల్స్ ఉన్నాయి కదా, మొత్తం ఫ్రై అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ బబుల్స్ అన్ని పోతాయి అనమాట. ఆయిల్ మొత్తం న్యూట్రల్ గా కనిపిస్తుంది మనకి. అప్పుడు మనకి ఫ్రై అయినట్టు లోపల వరకు కుక్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలి. అయితే పకోడీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే కరివేపాకు వేస్తున్నాము. కరివేపాకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. డీప్ ఫ్రై కదా, ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పైకి చిటపట్లాడుతుంది నూనె. జాగ్రత్తగా చూసుకుంటూ మెల్లిమెల్లిగా దించుకోవాలి. కరివేపాకు పచ్చాకులు కాబట్టి. అయితే పచ్చిమిరపకాయలు అయితే మేము వేయట్లేదు గైస్, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేయటం వల్ల స్టాక్ ఉండదన్నమాట ఈ పల్లి పకోడీ. ఇప్పుడు మీరు నార్మల్గా కరివేపాకు వేసేసుకొని మీరు పకోడీలో వేసేసినట్లయితే ఖచ్చితంగా మీకు 2 months నుంచి 3 months వరకు చక్కగా హ్యాపీగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలా కాకుండా పచ్చిమిరపకాయలు వేస్తే మాత్రం కొంచెం స్పాయిల్ అవుతుంది తొందరగా. సో పచ్చిమిరపకాయలు వేసుకోవద్దు. మీకు కావాలంటే అప్పటికప్పుడు చక్కగా మంచింకి పెట్టుకొని తినేయండి. అంతే గైస్, ఈ రోజుకి వీడియో ఎలా అనిపించింది మీకు? లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, హెల్దీ రెసిపీస్, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. బాయ్ బాయ్.